జనరేషన్కి ఈ జనరేషన్కి ఎంత తేడా అండి. అసలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. హెవీ ర్యాషెస్. ఒక్కసారి అయితే నేను ఒక రోడ్డు మీద చూశాను, ముసలాడిని గుద్దేశాడు. పైపొచ్చి ముసలాడిని సీరియస్ అయిపోతున్నాడు. హెవీ ర్యాషింగ్ అండి అసలు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎలా రైజ్ అవుతున్నారో తెలియదు. కానీ అసలు అక్కడ ఏంటి ఒక ఒక వినయం ఉండదు, విధేయత ఉండదు, ఏమి ఉండదు. ఏమనంటే మనుషుల మీద దూసుకొచ్చిరాలు. నేను చూసాను, జస్ట్ 8th క్లాస్ 7 years అవుతుంది, కొట్టాడు సిగరెట్ తాగడం. అంత అలా ఉంటుంది తెలుసు అసలుకి. అసలు మా జనరేషన్కి ఈ జనరేషన్ ఎంత అప్పుడు ఉండేవారు, కానీ మరీ ఇంత ఘోరంగానా? అసలు చాలా చాలా అసలు ఎంత అసహ్యం అన్నాను. ఒక్కొక్కల ప్రవర్తన తీరు, ర్యాష్గా మాట్లాడడం, గౌరవం లేకపోవడం, ఏమనంటే మీదకి రావడాలు. ఎంతమంది ప్రాణాలపై ఒకటి మూర్ఖత్వంతో ఒకటి వాడొక్కటే కాదు, ఈ వీడి కూడా అంతే. పాప అమాయకులు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో ఉన్న వీళ్ళు ఇంకెక్కడో ఎవరి చేతిలో బలైపోతారని వాళ్ళు మాత్రం అనుకున్నారు. వాడు పాపం వాడి ప్రాణాలు కూడా పోయి వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. వాడు నడుపుతున్నవాడు కూడా మనసులో ఎంత బాధ అనిపిస్తుంది. ఎంత లైఫ్లో ఎన్ని అంబిషన్స్ ఉంటాయండి, ఎంత కోరిక ఉంటాయి. ఒక్కడ సీసీ ఫుటేజ్ చూస్తే డ్రైవింగ్ చూస్తే అది ఎలా ర్యాష్గా వస్తుంది. మా ఇంటి దగ్గర కూడా అంతే. కొంతమంది నడుపుతుంటారు బైక్ అండి, వాళ్ళు నడుపుతున్న ర్యాష్గా నడుపుతున్న తీరు అబ్బో చాలా భయం వేస్తూ ఉంటుంది రోడ్డు మీద వెళ్ళడానికి. కానీ ఏమైతే ఎవరి తప్పు అయితేనే అమాయకంగా పాపం నిద్రిస్తుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, రాలేకపోయిన వాళ్ళు భలే. ఎక్కడో పుట్టిన వీడు ఇంకెక్కడో పుట్టిన వీళ్ళందరినీ కూడా ఆడితో పాటు తీసుకెళ్ళిపోయాడు. దేవుడు చేసింది టైం అయిపోయిందని ఎవరు డైలాగ్ చెప్తున్నాడు. మండలం మనకి కోరిని దేవుడు మాత్రం తీసుకెళ్ళాడు. కోరిని చేస్తున్నాడు. కోరిని జరిగింది, కోరిని చేస్తున్నది. పెరిగిన వాతావరణం పెంచిన విధానం చాలా మనిషి మీద ప్రభావం ఉంటుంది.